like, share and subscribe Master K TV. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మా ప్రభుత్వం మీకు బకాయిలు చెల్లించి మీకు అండగా నిలబడింది. ఫస్ట్ టైం 1:2 ఇచ్చాం మేము బ్యాంక్ గ్యారంటీలు మీకు కొనుగోలు చేయమని. కొనుగోలు చేయగానే వీళ్ళంత త్వరలో మీకు డబ్బులు చెల్లిస్తాం సీఎంఆర్ ద్వారా అని కూడా మేము పదే పదే చెప్పుకుంటా వచ్చాం. ఈ జిల్లాలో అధునాతన రైస్ మిల్లు ఉన్నాయి, భారీ స్థాయిలో రైస్ మిల్లు ఉన్నాయి. ఆ యాజమాన్యులందరినీ కూడా నేను కోరుతున్నాను, నిలబడండి మీరు రైతుల పక్షాన, ప్రభుత్వానికి అండగా నిలబడండి. 11,000 కోట్ల రూపాయలు మేము ధాన్యం కొనుగోలు చేశాం. మీకు కూడా ఒక బాధ్యత ఉంది, ఖచ్చితంగా నిలబడాలి మీరు. ఎక్కడ కూడా రాజీ లేకుండా నేను రైతన్నలకి మరొకసారి నేను భరోసా ఇస్తున్నాను. కూటమి ప్రభుత్వం మిమ్మల్ని అవమానపరచదు, మిమ్మల్ని కించపరచదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. 100% మీ ఆప్తమిత్రుడుగా మీతో నిలిచి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి సమస్య వచ్చినా సరే మీ అందరం కూడా క్షేత్రస్థాయిలో మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు మరొక 2 లక్షల నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపటి రోజున సుదీర్ఘంగా ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకుని పూర్తి స్థాయిలో మనం సమీక్ష చేసుకున్న తర్వాత ఎక్కడ ఏ జిల్లాలో ఏ మండలాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతుందో దాన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా ఏం చేయగలుగుతామో ఆ చర్యలు తీసుకుంటామని మీ అందరికీ మరొకసారి ప్రత్యేకంగా నేను మా కూటమి ప్రభుత్వం నుంచి మీకు భరోసా ఇస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో ఒక బాధ్యత గల భరోసా ఇచ్చే విధంగా ఒక పాత్ర ప్రభుత్వానికి ఉంటుంది. ప్రైవేట్లో కూడా ఓపెన్ మార్కెట్లో కూడా కొనుగోలు జరగాలి. ఎందుకంటే గతంలో ఇచ్చిన అంచనాల మేరకు, వ్యవసాయ శాఖ ఇచ్చిన అంచనాల మేరకు, ఉదాహరణకి ఈస్ట్ గోదావరిలో 6 లక్షల మెట్రిక్ టన్నులను అంచనాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా మేము టార్గెట్లు పెట్టుకుంటాం. కానీ దిగుబడి ఎక్కువ వచ్చిందనే ఒక మంచి విషయంలో రైతులు కొంచెం ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి 60 బస్తాలు కూడా దిగుబడి వచ్చిందని చాలామంది రైతులు చెప్తా ఉన్నారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు. కాబట్టి గోతాల విషయంలో కొరత లేకుండా, ధాన్యం కొనుగోలు విషయంలో కొరత లేకుండా, ధాన్యం కొనుగోలు కూడా కనీస మద్దతు ధరకి కొనుగోలు చేసే ఎట్టి పరిస్థితిలో కూడా దళాలని ప్రోత్సహించకుండా ప్రభుత్వమే మీకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా మరొకసారి మా ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి ఆ భరోసా ఇస్తున్నాం. షూర్ అండి. మేము గతంలో అకాల వర్షాలు వచ్చినప్పుడు ఖరీఫ్లో కృష్ణా జిల్లాలో ఈ సమస్యను మేము ఎదుర్కొన్నాం. అక్కడ ఆ విధంగానే మీరు ఇందాక సూచించినట్టు ప్రతి మిల్లుకి ఒక డిప్యూటీ తహసీల్దార్ని పెట్టి ధాన్యం కొనుగోలు విషయంలో, కనీస మద్దతు ధర విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఉండడానికి రైతుకి మేము అండగా నిలబడ్డాం. నేను రేపు సమీక్షించినప్పుడు తప్పకుండా ఆ విధంగానే ఉత్తర్వులు ఇస్తాను ఈ 2 జిల్లాల్లో కూడా. ఎందుకంటే అన్నపూర్ణ లాంటి జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు, రైతులు ఎవరు కూడా దీని గురించి ఇబ్బంది పడకూడదు. మీరు ప్రభుత్వం పైన మీరు నమ్మకం కోల్పోబాకండి. ఖరీఫ్లో ఏ విధంగా అద్భుతంగా మేము కొనుగోలు చేశామో రబీలో కూడా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాం మీకు 11 లక్షల మెట్రిక్ టన్నులు గత సంవత్సరం కన్నా ఎక్కువ మేము కొన్నాం. అర్థం చేసుకోండి మీరు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హడావుడి చేసి ఒక ప్రెస్ మీట్ పెడితే నిజంగా దయ్యాలే వేదాలు వల్లించినట్టు ఉంది. ఆ విధంగా ఆయన మాట్లాడితే రైతాంగం గురించి ఏం చెప్పమంటారు? కనీసం రైతులకు డబ్బులు ఇవ్వలేదు, బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు. పోనీ ధాన్యం కొన్నారంటే అది లేదు. లెక్కలు చూస్తే ప్రజలకు తెలియాలి ఈ రోజున వాస్తవాలు ఏంటో. ఖచ్చితంగా మేము నిలబడతాం. రేపు లోతుగా సమీక్షించుకుని వివిధ జిల్లాల కలెక్టర్లను రమ్మన్నాను, జాయింట్ కలెక్టర్లు రమ్మన్నాను, అధికారులను రమ్మన్నాను. అదేవిధంగా మిల్లర్లను కూడా ఆహ్వానించాం, రైతు సోదరులు కూడా ఆహ్వానించాం. మీ సమస్య ఎక్కడ కూడా పరిష్కారం చేయకుండా మేము ఉండం. 100% పరిష్కారం చేస్తాం. ఆ నమ్మకంతో మీరు ఉండండి మనస్ఫూర్తిగా తెలుగు. ఇవాళ ఉదయం నేను కొంతమంది కలెక్టర్లతో నేను టెలికాన్ఫరెన్స్ చేశాను, మాట్లాడానండి. తప్పకుండా వివరాలు రావాలి. ఇవాళ ఉదయం కురిసిన వర్షానికి కొంతవరకు ధాన్యం ఎక్కడైతే తడిచిందో ఆ ధాన్యం కొనుగోలు చేయడానికి ఎటువంటి ప్రక్రియ చేయాలో మేము ఆలోచిస్తున్నాం. తక్షణమే వాళ్ళకి గోతాలు అందించమని చెప్పడం జరిగింది. గోతాలు ఉన్న చోట ధాన్యం కొనుగోలు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా
ఆ విధంగా స్పందించేటట్టు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. ఖచ్చితంగా నిలబడతాం. ఒక్క వారం రోజులు ఓపిక పట్టండి వాటి గురించి. ఇప్పుడు ఇందా మిత్రులు చెప్పినట్టు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఖరీఫ్ మాసంలో కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు గురించి పర్యటించినప్పుడు నిర్ణయం తీసుకున్నాం మేము. అదేంటంటే వచ్చే సంవత్సరం అంటే ఖరీఫ్ మాసానికల్లా ఈ తేమ శాతం మెజర్ చేసే మీటర్లు ఏవైతే ఉన్నాయో, మెషిన్లు ఏవైతే ఉన్నాయో, ఒకటే బ్రాండు ఒకటే కంపెనీ దగ్గర నుంచి రైతు సహాయ కేంద్రాల్లో అదే పెడతాం. అదే మెషిన్ మళ్ళీ ఆ కొనుగోలు చేసే మిల్లు దగ్గర కూడా మేము ఏర్పాటు చేస్తాం. సో తేమ శాతంలో ఎక్కడ కూడా తేడా రాకుండా మేము జనరేట్ చేసిన స్లిప్పు ఆ స్లిప్కే అనుగుణంగా ఉండేటట్టు రైతుకు ఎక్కడ కూడా మోసం జరగకుండా ఉండడానికి కోసం ఒక పారదర్శకమైన విధానం, ఒక మార్పు తీసుకొస్తున్నాం. Please like, share and subscribe Master K TV.